విశాఖలో వీరమల్లు ప్రీ రిలీజ్ సాగర్ తీరంలో గ్రాండ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా రిలీజ్ అవుతున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అవడం జరిగింది. అయితే ఈ నెల 24న ఈ హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ కాబోతోంది. ఇక ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగనే చెప్పి అనుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ముందుగా తిరుపతిలో చేస్తారు అని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు వైజాగ్కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహిస్తారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి జన సైనికులు కూడా భారీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తమ కళల హీరోని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలా అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఈ నెల 24న హరిహర వీరమల్లు అయితే రిలీజ్ కాబోతోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పి అనుకోవాలి. ఇక ప్రీ రిలీజ్కి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్లో పవన్ ఏం మాట్లాడతారు, ఏ స్పీచ్ ఇస్తారు అనే దాని గురించి కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది, రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల అంచనాలకి ఈ సినిమా చేరుకుందా లేదా అనే విషయాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాము, చాలా పవన్ కళ్యాణ్ గారు పాట పాడము అక్కడ చాలా అంటే ఏ విధంగా అంటే ఆయన ఫ్యాన్స్ని ఉత్సాహపరిచే విధంగా కూడా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వైజాగ్లో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరు కానున్నారు. ఫ్యాన్స్కి అయితే ఫుల్ జోష్ ఇస్తుంది ఈ సినిమా అని చెప్పి అనుకోవచ్చు. సో దీని గురించి మా ప్రతినిధి ఉదయ్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్, చెప్పండి, తిరుపతి నుంచి వైజాగ్కి హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి విశాఖ ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చాలా ఆతృతగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ భువన. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాగా చెప్పొచ్చు. హరిహర వీరమల్లు ఈ నెల 24వ తారీఖున అయితే మాత్రం రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జూలై 3వ తారీఖున ట్రైలర్ అయితే లాంచ్ అయింది. ఈ ట్రైలర్ అయితే విశేష స్పందన ఇచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న అన్ని రికార్డ్స్ కూడా ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే మాత్రం బ్రేక్ చేసింది. ఇంకొక ప్రధాన అంశం మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా క్రిష్ మొదటిగా డైరెక్టర్ ఉండేవారు. తర్వాత జయకృష్ణ దాన్ని కొన్ని అనివార్య కారణాలు క్రిష్ ఆయన పక్కకు వెళ్ళిపోవడంతో జయకృష్ణ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేశారు. పవన్ కళ్యాణ్ 30 సంవత్సరాల మూవీ ఇండస్ట్రీకి సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మొట్టమొదటిసారి ఈ డ్రామా సినిమా, హిస్టారికల్ డ్రామా సినిమాలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. దీనికోసం ఆయన వాళ్ళ అభిమానులు భారీగా అయితే మాత్రం ఆశలు పెట్టుకుని సినిమా ఎప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయింది, మరొకసారి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అభిమానులు భారీగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మాత్రం మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ముందు తిరుపతి, విజయవాడ ఈవెంట్స్ చేద్దాం అనుకున్నారు, కానీ విశాఖపట్నంలో అయితే మాత్రం ఇది కూడా ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ 30 సంవత్సరాల ఈ సినీ చరిత్రలో అయితే మాత్రం మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో జరగడం మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టు ఇప్పటికే న్యూస్ అయితే 90% అయితే కన్ఫర్మ్ అయినట్టయితే ఇక్కడ అభిమానులు చెప్పించుకుంటున్నారు. ఇప్పటికే కొంత స్థలాన్ని కూడా చూస్తున్నారు. ఏయూ గ్రౌండ్స్ ప్రధానంగా అనుకున్నప్పటికీ కూడా విశాఖ ఆర్కే బీచ్ లో అయితే మాత్రం ఈ ఈవెంట్ ని ప్లాన్ చేయడానికి మూవీ మేకర్స్ సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఏయుకి సంబంధించి వెన్యూని ఫిక్స్ చేస్తారంటూ కూడా కథనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే ముహూర్తం ఖరారు కాబోతుంది. దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు కాబోతున్నాయి. 30 సంవత్సరాల తర్వాత ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారి విశాఖలో పవన్ కళ్యాణ్ గారి
ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఉత్తరాంధ్ర నుంచే కాదు అటు గోదావరి జిల్లా నుంచి కూడా భారీగా ఫ్యాన్స్ రాబోతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక పండగలా జరుపుకోబోతున్నారు ఈ మూవీకి సంబంధించి. దానికి తగ్గట్టు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి ఇన్ ద సెన్స్ నిర్ణయం అయితే తీసుకున్నారు. అతి త్వరలోనే ఏర్పాట్లు ప్రారంభించి జూలై 20వ తారీఖున ఆర్కే బీచ్ సాగర తీరం బీచ్ వేదికగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అటు కూటమి గ్రాండ్ 1 year గ్రాండ్ సక్సెస్ తో పాటు ఈ సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ కావాలంటూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి భువన. అలాగే ఉదయ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా విపరీతమైన వ్యూస్ వచ్చాయి, చాలా ట్రెండింగ్ లో కూడా వెళ్ళింది. అయితే ఈ ఈవెంట్ అక్కడ నిర్వహించడం వల్ల మీరు చెప్పినట్లు 30 years తర్వాత ఈవెంట్ అక్కడ నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ కి సంబంధించినారు కదా, భారీగా జన సైనికులు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఎంతమంది వచ్చేంత అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ మీటింగ్లకి ఎంతమంది టాలీవుడ్ కింగ్ గా చెప్తారు అంత ఫ్యాన్స్ ఉన్నారు. ఒక పక్క జన సైనికులు, మరో పక్క వీర మహిళలు, మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎలా విధంగా ట్రైలర్ లాంచ్ అయిందో, ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఎంత సక్సెస్ అయిందో, అంత హైయెస్ట్ వ్యూస్ వచ్చాయో, ఎంత బ్రేక్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగాయో అప్పుడు ఏ జనం అయితే వచ్చారో అంతకన్నా భారీ మొత్తంలో, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఈ రోజు అభిమానులు అయితే రాబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ రోజే కన్ఫర్మేషన్ అయితే జరిగింది కాబట్టి మిగతా వివరాలు అతి త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మూవీ మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి ఏం రత్నం ప్రొడక్షన్ చేస్తుంది ఈ సినిమాకి సంబంధించి. ఏం రత్నం కూడా చాలా రోజుల తర్వాత ఈ మూవీస్ దీనికి సంబంధించి రిలీజ్ చేయడంతో అయితే మాత్రం ఏం రత్నం సంబంధించి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ ప్రొడక్షన్ యూనిట్ కూడా. కాబట్టి భారీ ఎత్తున ఉండబోతుంది. ఇంతవరకు లేని విధంగా ఆంధ్రలో జరిగిన విధంగా అయితే మాత్రం విశాఖలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగనుంది భువన. అయితే ఉదయ్ అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక మంచి పాట కూడా పాడారు. ఆ పాట ఇప్పటికే చాలా వైరల్ అయింది, చాలా మంది ఆ పాట హమ్ చేస్తున్న విధంగా కూడా మనం చూసాం. సో ఈ సాంగ్ కు సంబంధించి అక్కడ రేపు ప్రీ లాంచ్ ఈవెంట్ లో పాడినప్పుడు అసలు ఒక వైబ్రేషన్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అంటారా? అంటే ఒక పక్క అలలు, మరో పక్క డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మరో పక్క